ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్న వైనం. నంద్యాల వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి. సొంత గూటికి గనుల వ్యాపారి. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. హోలీ సంబరాలు, బంజారా మహిళలతో స్టెప్పులు వేసిన మంత్రి అంబటి రాంబాబు. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గనుల వ్యాపారి, మాజీ మంత్రి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం ఉదయం ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యాడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఐ విజయేందర్ సమక్షంలో భార్య అరుణలక్ష్మితో కలిసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తన కేఆర్పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ రోజు నేను కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరాను. మూడోసారి మోదీకి మద్దతు ఇవ్వటానికి నేను తిరిగి సొంత గూటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. బేషరతుగా పార్టీలో చేరాను. నాకెటువంటి పదవులు అవసరం లేదు అని బీజేపీలో చేరిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరొక వైపు గాలి జనార్దన్ రెడ్డి దంపతులకు యడియూరప్ప, ఇతర బీజేపీ నేతలు పార్టీలోకి స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఉట్టికొట్టారు. అనంతరం సత్తెనపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో పొలిటికల్ హీట్ రాను రాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. ఇప్పటికే సిద్దం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచి మేమంతా సిద్దం పేరిట ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆలగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తోంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం మార్చి 27 నుంచి మార్చి 31 వరకు చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్దమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. నంద్యాల జిల్లాలో వైసీపీకి మరొక షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ ఉన్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టపడిన గుర్తింపు దక్కలేదని తెలిపారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా లేదని వాపోయారు. వైసీపీ తనపై విచక్షణ రహితంగా ప్రవర్తించినందున పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లో చేరటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతాం. పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు.
వైకాపా నాయకుల భూదాహానికి ఓ చేనేత కుటుంబం బలైపోయిందని మంగళగిరి చేనేత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై ఆదివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నియోజకవర్గ చేనేత నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ చేనేత కుటుంబ బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకి రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబం బలవన్మరణంతో మరొకసారి రుజువైందని అన్నారు. భూ హక్కు చట్టం పేరుతో ప్రజల స్థిరాస్తుల్ని లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చివరి మంత్రివర్గంలో తీసుకువచ్చిన ఈ నల్ల చట్టంతో ఆయన ముఠా భూముల్ని ఇష్టారీతిగా కొట్టేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. భూ కబ్జాదారులకు వరంగా ఈ చట్టం మారుతుందని తెలియజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో బీసీ చేనేత కుటుంబానికి చెందిన పాల సుబ్బారావుకు చెందిన 3 ఎకరాల భూమి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు లాక్కోవటంతో మొత్తం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రజల ఆస్తులు ఏ విధంగా అన్యాక్రాంతమవుతున్నాయో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ అని వివరించారు. 3 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని ఎంఆర్ఓను ప్రలోభపెట్టి వైసీపీకి చెందిన కట్టా శ్రావణి పేరు మీదకు మార్చుకోవటంతో మనస్తాపానికి గురైన పాల సుబ్బారావు, ఆయన సతీమణి పద్మావతి, కుమార్తె వినయ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వైసీపీ ఏ విధంగా బీసీల భూములు లాక్కుంటున్నారో రాష్ట్రంలోని బీసీలు అర్థం చేసుకోవాలని అన్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఒక్కరు కూడా లేరు. మరి అనేక మాయమాటలు చెప్పి బీసీల కార్పొరేషన్లు ఇస్తున్నాము, బీసీల పక్షపాతాన్ని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీల రక్షణ విషయంలో ఎందుకు రక్షించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ వైసీపీ నాయకుల్ని, గూండాలని కేవలం బీసీల మీద దాడులు చేయించడం, బీసీలు బలవన్మరణాలకు పాల్పడే విధంగా వాళ్ళ నాయకుల్ని ఎగదోసి బీసీల మీద కేవలం కక్ష సాధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీరు కళ్ళు తెరవాలా. అయిపోయింది మీ ప్రభుత్వం. ఇక మళ్ళీ కూడా జీవితంలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఏకమై మిమ్మల్ని అధపాతాలను తొక్కకపోతే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలందరం కూడా ఈరోజు మేము మీకు బుద్ధి చెప్తా ఉన్నాం. ఎంతో చరిత్ర కలిగినటువంటి చేనేత కుటుంబం పోగుని కూర్చి వస్త్రంగా తయారు చేసి ప్రజల మానాన్ని కాపాడేటువంటి చేనేత కులస్తులకి ఈరోజు ప్రాణం రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నామంటే చేనేతలందరం కూడా ఎంతో బాధించాల్సినటువంటి విషయం. మరి ఇంకో పక్క మీకు అభివృద్ధి చేతకాక, సంపదలు సృష్టించడం చేతకాక సచివాలయాలు తాకట్లు పెడుతున్నారు. ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి దాడులు చేస్తూ వాళ్ళ ఆస్తులు లాక్కుంటూ కేవలం బీసీల్ని మీరు ఈ విధంగా బాధించడం. ఈ నేపథ్యంలో పాలా సుబ్బారావు 43 సంవత్సరాలు, ఆయన తండ్రి గారి పేరిట ఉన్నటువంటి ఆస్తి అన్నమాట అది. వాళ్ళ పిల్లల కోసం కరోనా టైంలో వాళ్ళ తండ్రి అనేక ఇబ్బందులు పడుతుంటే ఆ తండ్రి కోసం చేసిన అప్పుల కోసం ఆ స్థలాన్ని వారి బారి నుంచి రక్షించమని చెప్పి వేడుకున్నా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో సుబ్బారావు గారితో పాటు ఇక మనకు న్యాయం జరగదు, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు మేము చనిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి, ఇది రాక్షస పాలన, ఇప్పటికైనా ప్రజలను కాపాడండి అని ఒక పక్క ప్రజలను కోరుకుంటూ వాళ్ళు దయనీయంగా ఒక లెటర్ రాసి, ఆయనేమో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య పద్మావతి 41 సంవత్సరాలు, ఆమె కూతురు వినయ, ఆ అమ్మాయి 17 సంవత్సరాలు చదువుకుంటోంది పాపం. ఇద్దరు కలిసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
చేనేత సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కుటుంబం నిన్న జరిగినటువంటి ఘోరంలో మరి ఈ పరిస్థితి చూస్తా ఉంటే రాష్ట్రంలో అసలు రాబోయే కాలంలో మరలా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు పరిపాలన చేస్తే ఆస్తులకి ఏ మాత్రం కూడా రక్షణ ఉండదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నే చూసాం మనం, ఇంతకుముందు ఒక జీవో జారీ చేశాడు. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు మొదలయ్యాయి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సమక్షంలో వైసీపీ నాయకులు పఠాన్, అష్రఫ్ ఖాన్, అశోక్, కలకోటి చక్రి, కాగితపు రాజా ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారులు జనసేన పార్టీ నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 50 మంది సభ్యులు చేరారు. పార్టీలో చేరిన వారికి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల వైసీపీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా 99% హామీలను నెరవేర్చి ప్రజలకు పేదలందరికీ చేరువ అయి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రావాలని వైసీపీ పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించుకుందామని మురుగుడు లావణ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురుగుడు సత్యం, కాండ్రు శివనాగేంద్రం, కొల్లి వాసు, కొల్లి నాని, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో ఉన్న వివిధ వార్డుల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యూత్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఇవాళ వారందరికీ కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. భవిష్యత్తులో అందరం కూడా ఇలాంటి గవర్నమెంట్ మాకు పోతే మళ్ళీ రాదు, ఇలాంటి సంక్షేమ పథకాలు మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము అందరం పొందగలుగుతాం, మా కుటుంబాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయనే ఉద్దేశంతో మరి యూత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఆకర్షితులే మరి మళ్ళీ జగనన్నే మాకు సీఎం కావాలనే ఉద్దేశంతో మరి 2024 ఎలక్షన్ లో జగనన్న ఎవరిని నిలబెడితే వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి తద్వారా జగనన్నని సీఎం గా మేము మళ్ళీ చూస్తాము, మళ్ళీ మా సంక్షేమ పథకాలన్నింటినీ మేము పొందగలుగుతాం, ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు. కాబట్టి మాకు ఇలాంటి నాయకుడు కావాలి. తండ్రిలాగా మరి తమ బిడ్డల్ని తండ్రి ఎంత బాధ్యతగా ఆదరంగా చూసుకుంటారో మా నాయకుడు కూడా అలా చూస్తున్నాడు. కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని మేము వదులుకోము. మేము మళ్ళీ 2024లో కూడా జగనన్నని సీఎం చేసుకుంటామని పట్టుదలతో మరి ఎంతో ఆకర్షితులై వీళ్ళంతా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ ఘనంగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో మనం అందరం కూడా ఒక్కొక్క కార్యకర్త కూడా క్రమశిక్షణ కలిగిన 32 వార్డుల నుంచి జన సైనికులు వైఎస్ఆర్సీపీలోంచి జాయిన్ అవ్వడానికి సిద్ధమై వచ్చారు. ఎందుకంటే జగనన్న చేసే పథకాలు కానీ, జగనన్న చేసే ఏ పథకం అయినా కానీ అది నచ్చి జగనన్న తోడు ఉండాలని చెప్పి జన సైనికులు కూడా వచ్చి చేరడం జరిగింది. ఎందుకంటే మేము జనసేనలో ఉన్న ప్రతి ఒక్క 32 వార్డుల నుంచి కుర్రోళ్ళైనా కానీ మేము పవనన్న జెండా పట్టుకోవాలనుకున్నాం, కానీ వేరే జెండా మోయడానికి అయితే ఇక్కడ కార్యకర్తలు అయితే ఎవరు లేరు. సో మాకు జగనన్న పథకాలు నచ్చి జగనన్నతో ఉండాలని చెప్పేసి మేము పట్టుకుంటే ఈ జెండానే పట్టుకోవాలని చెప్పి వచ్చేసాం. అంతే, ఇంకో జెండా పట్టుకోవడం మాకు ఇష్టం లేదు. సో చచ్చేంత వరకు పవనన్న సినిమాలో చూస్తాం, చచ్చేంత వరకు జగనన్నకే ఓటేస్తాం. దట్స్ ఇట్. సుమారు ఇప్పుడు చేరడం అయితే 40 మంది చేరాడు. మేము ర్యాలీగా రావటం అయితే 200 పైగా వచ్చాం. సో అది ఈ మా మేడం గారు నామినేషన్ చేసే లోపల సుమారు ఒక 1000 మంది చేర్చేదాకా మేము పోరాటం చేస్తానే ఉంటాం. దట్స్ ఇట్. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సామూహిక రాజీనామా చేసేందుకు తామంతా సిద్ధమని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని శివాలయంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా కలిసి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడారు. నగర జిల్లా అభివృద్ధికి వైసీపీ చేసిన పనులు, తామే గెలిస్తే చేపట్టబోయే పనులు, ప్రత్యర్థి పార్టీల నాయకులు చేస్తున్న హడావుడి ప్రకటనలు, అనవసర వ్యాఖ్యలపై తమదైన శైలిలో సమాధానం చెప్పారు. కనీసం కంటికి కనపడకుండా తిరిగాడు. ఒక బడా పారిశ్రామికవేత్త, కానీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల. ఎలక్షన్స్లో మటుకు ఇక్కడ పరిశ్రమలు పెడతాను, వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, ఒక్క ఉద్యోగం కూడా అవకాశం కల్పించలే. కానీ అతని చేతిలో పెద్ద డబ్బులు ఉన్నవాడు, ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినవాడు ఒక్క పని కూడా చేయలే. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని వైనం.
ఈ ప్రాంతం గుంటూరు ఖ్యాతిగాంచిన ప్రాంతాన్ని కనీసం మరుగున పెట్టి ఈరోజు మరొక వాళ్ళ బంధువు అయినటువంటి కొత్త ఆయన ఎన్ఆర్ఐ టూరిస్ట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా నా దగ్గర డబ్బులు బాగున్నాయని విరవేగుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఎవరికి లబ్ధి చేకూరుస్తావు? డబ్బులున్నోడికి లబ్ధి చేకూరుస్తావు, సామాన్యుడికి అందుబాటులో ఉంటావా? నువ్వు సామాన్యుడికి అందుబాటులో పరిస్థితిలో లేవు. నువ్వు మాట నీ ప్రతి మాట కూడా సామాన్యుడికి అందుబాటులో లేని మాట. మేమైతే ఈరోజు పుట్టి పెరిగింది గుంటూరులో పుట్టి పెరిగాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్నది. ఏదైతే గుంటూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా చాలా అవసరం. రాష్ట్ర నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన 10 పరిశ్రమలు ఈ గుంటూరు తూర్పులో నందివెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం, అదేవిధంగా మరి నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు, అలాగే శ్యామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు, శంకర్లాసు బ్రిడ్జిని విస్తరించడం, ట్రాఫిక్ సమస్య తీసే దాంట్లో మేము తగిన ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియాలి. మేమేం చేయగలము? ఈ 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు సొంత నిధులతో, ముస్తఫా గారు సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళకు కూడా మరి ఎండోమెంట్ నుంచి మనీ శాంక్షన్ చేయించి దానికి మొత్తం మరమ్మతులన్నీ చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ లేకపోతే 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టాము. ఈరోజు మీరు చూసుకుంటే గర్వించదగ్గ 26 ఎకరాలున్న బిఆర్ స్టేడియంని గతంలో వాళ్ళు ఏమీ చేయలేక అలా వదిలేస్తే దాన్ని మేము మాట్లాడి శాప్ ద్వారాగా ఫండ్ రిలీజ్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా మీరు చూసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి విద్య ఇస్తూ అలాగే వైద్యం ఇస్తూ మరి ఆయన ప్రజల పట్ల గురించి ఆలోచిస్తారు. ఆయనకు ప్రజలు తప్ప వేరొక విషయం ఉండదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడం కానీ ప్రైవేట్ అసెట్స్ అవన్నీ చేశారు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి అందుబాటులో తెచ్చినవి ఏవీ లేవు. కానీ అందరూ ఒక్కసారి గ్రహించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఏదో చేస్తామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఏం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఆయన సొంత నిధులతో కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా గుంటూరు తూర్పు తీసుకొని వచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. కాబట్టి ఈరోజు అందని మనం సంతోషంగా ఉండాలన్నా, మనం ప్రతి కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి. అలాగే మన ఎంపీ గారు మరి గతంలో ఎంపీ గారు 10 సంవత్సరాలు ఆయన కనిపించలేదు. మనకు స్థానికులు ఉంటేనే మనకు అన్నీ మంచి జరుగుతాయి. స్థానికులు ఉంటే పలకంగానే పలికే వ్యక్తి కావాలి. ఇక్కడ గెలిచి ఎక్కడో ఎన్ఆర్ఐలో కానీ లేకపోతే ఎక్కడో యుఎస్లో కెనడాలో ఉంటే సరిపోదు. స్థానికంగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు తీరచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ SVEEP లో భాగంగా గత 2019 ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కాబడిన CK జూనియర్ కళాశాలలో ఉన్న 180వ పోలింగ్ కేంద్రం నందు మిద్దె సెంటర్ పోలింగ్ ఏరియా పరిధిలో నివసిస్తున్న ఓటర్లతో కలిసి ఓటు హక్కుపై అవగాహన ఏర్పరచుటకు, ఓటర్లను చైతన్యపరచుటకు చక్కని కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఓటరుగా నమోదైనందుకు గర్వపడుతున్నాను. ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటాను. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతానని ఓటర్లంతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. హోలీ పండుగను పురస్కరించుకొని ఓటర్లను ఉత్సాహపరుస్తూ వారికి ఓటరుగా నమోదు అయినందుకు గర్వపడుతున్నాను. నా ఓటును నేను వినియోగించుకుంటున్నాను అనే నినాదంతో కుర్చీలాట, మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు, పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. సదరు పోటీలలో గెలుపొందిన ఓటర్లకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని అందజేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారి ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, 100% పోలింగ్ నమోదవ్వాలని, యంగ్ ఓటర్స్ ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరికీ అభినందనలు తెలియజేస్తూ వారితో కలిసి హోలీ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సదరు కార్యక్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులందరూ హాజరయ్యారు. 7 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 13 గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ తో కలిపి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటర్స్ టర్న్అవుట్ ఏ విధంగా ఉంది అని గమనించడం అయింది. అందులో ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో CK జూనియర్ కాలేజ్,
వెస్ట్రన్ బ్లాక్ రూమ్ నెంబర్ 4 ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో మిద్దె సెంటర్ కి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా ఉంటారు. అక్కడ ఒక చోట పోలింగ్ ఓటర్స్ ఓటు వేయడం అన్నది తక్కువ వేయడం అన్నది గమనించడం జరిగింది. అందుకని ఈరోజు హోలీ సందర్భాన కలర్ఫుల్ ఎలక్షన్స్ అన్న థీమ్తో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధి సీకే జూనియర్ కాలేజ్లో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ ఏరియాలో ఉండే ఓటర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఓటుపై అవగాహన కల్పించడం, ఓటర్గా ఉన్నందుకు గర్వపడడం, 13 మే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఓటర్స్ అందరూ కూడా. వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నాటికి చూస్తే మన మంగళగిరి నియోజకవర్గంలో 2,89,940 మంది ఓటర్స్ మనకి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే అందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగం ఎటువంటి ఇన్యూస్మెంట్స్ కి లోన్ అవ్వకుండా వారు స్వతంత్రంగా ముందుకొచ్చి నచ్చిన వ్యక్తికి ఓటేసి ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాలి అని నేను రిటర్నింగ్ అధికారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గ పరిధిలోని బుచ్చేతోట 2వ లైన్ వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మ టెంపుల్ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మరియు సుద్దపల్లి డొంకలో గల లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వాళ్ళ దేవస్థానం కొత్తపేట శివాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నూరి ఫాతిమా మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేహమే దేవాలయం, జీవుడే దేవుడని తెలుసుకుని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కొరకు ఎటువంటి రాజీ లేకుండా 10 అడుగుల ముందుకే వేస్తుంది తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. దేవస్థానాల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వం వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేసి పునర్నిర్మాణాలు చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని హాజరైన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ దుర్గాప్రసాద్, డిపి అండ్ సతీష్, మాదాసు మాధవరావు, కార్పొరేటర్లు ఇర్రి ధనలక్ష్మి, పాపతోటి అంబేద్కర్, ఎట్ల రవి, వైసీపీ ముఖ్య నేతలు అబ్దుల్ కర్నూమా, కుర్రు పున్నారావు, ఇర్రి సాయి, పోలవరపు వెంకటేశ్వరరావు, ఎర్రబాబు, కోట రామదాసు, చింక శ్రీను, సురగని శ్రీనివాసు, అబ్దుల్ సలాం, చిలక రమేష్, గుడిపల్లి కిరణ్, సుబాని మరియు దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి గుంటూరు సమన్వయకర్త మరి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రైతు బజారు ఫ్లవర్ మార్కెట్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ స్టేడియంను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. గుంటూరులో మొట్టమొదటిది ఈ యాదాపు కోస్తా ప్రాంతంలో అత్యంత పురాతనమైన స్టేడియం బీఆర్ స్టేడియం. దాన్ని ఇవాళ శాప్ ఆధ్వర్యంలో తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడానికి వాళ్ళ పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడ మిగతా గేమ్స్ ఏదైతే వాలీబాల్, బాస్కెట్బాల్ మిగతా ఉన్నాయో అవి కూడా పక్కన ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా తీర్మానించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే స్పోర్ట్స్కి మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. అదే కాకుండా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే గత పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి కనబడకుండా తిరిగాడో ఒక బడా పారిశ్రామికవేత్త, కానీ ఎక్కడా కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల. ఎలక్షన్స్లో మటుకు ఇక్కడ పరిశ్రమలు పెడతాను, వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఒక్క ఉద్యోగం కూడా అవకాశం కల్పించలే. కానీ అతని చేతిలో పెద్ద డబ్బులు ఉన్నవాడు, ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినాడు, ఒక్క పని కూడా చేయలే. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని వైనం. ఈ ప్రాంతం గుంటూరు ఖ్యాతిగాంచిన ప్రాంతాన్ని కనీసం మరుగున పెట్టి ఈరోజు మరొక వాళ్ళ బంధువు అయినటువంటి కొత్త ఆయన ఎన్ఆర్ఐ టూరిస్ట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా నా దగ్గర డబ్బులు బాగున్నాయని విరవేగుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఎవరికి లబ్ధి చేకూరుస్తావు? డబ్బులున్నవాడికి లబ్ధి చేకూరుస్తావు. సామాన్యుడికి అందుబాటులో ఉంటావా? నువ్వు సామాన్యుడికి అందుబాటులో పరిస్థితిలో లేవు. నువ్వు నీ ప్రతి మాట కూడా సామాన్యుడికి అందుబాటులో లేని మాట. మేమైతే ఈరోజు పుట్టి పెరిగింది గుంటూరులో పుట్టి పెరిగాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్నది. ఏదైతే గుంటూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే రానున్న రోజుల్లో
కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా చాలా అవసరం. రాష్ట్ర నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన మరి పరిశ్రమలు ఈ గుంటూరు తూర్పులో నందివెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ చేయటం, అదేవిధంగా మరి నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు, అలాగే శ్యామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు, శంకర్లాసు బ్రిడ్జిని విస్తరించడం, ట్రాఫిక్ సమస్య తీసే దాంట్లో మేము తగిన ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు. పలు చోట్ల అంటే ఈరోజు మేము వెళ్ళింది మరి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, పూల మార్కెట్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన మేరకు, అంటే నాయకుడు అని అంటే అక్కడికి వెళ్ళి ఓట్లు అడగడం కాదు, నాయకుడు అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల్ని ఎలా తీర్చాలి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఓటు వేయండి అని కాకుండా అసలు మీకేం కావాలి, మేమేం చేయగలము. ఈ 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు సొంత నిధులతో, ముస్తఫా గారు సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళకి కూడా మరి ఎండోమెంట్ నుంచి మనీ శాంక్షన్ చేయించి దానికి మొత్తం మరమ్మతులు అన్నీ చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టాము. ఈరోజు మీరు చూసుకుంటే గర్వించదగ్గ 26 ఎకరాలున్న బిఆర్ స్టేడియంని గతంలో వాళ్ళు ఏమీ చేయలేక అలా వదిలేస్తే దాన్ని మేము మాట్లాడి శాప్ ద్వారాగా ఫండ్ రిలీజ్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా మీరు చూసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి విద్య ఇస్తూ, అలాగే వైద్యం ఇస్తూ, మరి ఆయన ప్రజల పట్ల గురించి ఆలోచిస్తారు. ఆయనకు ప్రజలు తప్ప వేరొక విషయం ఉండదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడం కానీ, ప్రైవేట్ అసెట్స్ అవన్నీ చేశారు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి అందుబాటులో తెచ్చినవి ఏవీ లేవు. కానీ అందరూ ఒక్కసారి గ్రహించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఏదో చేస్తామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఏం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఆయన సొంత నిధులతో కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా గుంటూరు తూర్పు తీసుకొని వచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. కాబట్టి ఈరోజు అందిని మనం సంతోషంగా ఉండాలన్నా, మనం ప్రతి కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి. అలాగే మన ఎంపీ గారు, మరి గతంలో ఎంపీ గారు 10 సంవత్సరాలు ఆయన కనిపించలేదు. మనకు స్థానికులు ఉంటేనే మనకు అన్నీ మంచి జరుగుతాయి. స్థానికులు ఉంటే పలకంగానే పలికే వ్యక్తి కావాలి. ఇక్కడ గెలిచి ఎక్కడో ఎన్ఆర్ఐలో కానీ లేకపోతే ఎక్కడో యుఎస్లో కెనడాలో ఉంటే సరిపోదు. స్థానికంగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు తీరచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్, ఒకేసారి చంద్రబాబు జగన్ ప్రచారం ప్రారంభం. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్న వైనం. నంద్యాల వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి. సొంత గూటికి గనుల వ్యాపారి, బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. హోలీ సంబరాలు, బంజారా మహిళలతో స్టెప్పులు వేసిన మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.